హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు రైల్వే నుంచి జాబ్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. సో మనకు యూపీఎస్సి మరియు ఎస్ఎస్సి తరహాలోనే రైల్వే కూడా ఒక ముందడుగేసిందని చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగా మనకి ఏ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ ఏ నెలలో వస్తుందో కూడా మనకు ఇయర్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే ఒక మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మాత్రం ఓన్లీ యూపీఎస్సీ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మాత్రమే ఈ విధంగా ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసేది. సో ఇప్పుడైతే మనకు రైల్వే కూడా ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. మనకు దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు జనవరి నుంచి మార్చి మధ్యలో మాత్రం అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మనకు ఇదే సైకిల్లో రావడం జరుగుతుంది. మనకు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో టెక్నీషియన్స్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కు గ్రాడ్యుయేట్ కేటగిరీ కింద లెవెల్ 4, 5 మరియు 6కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలోనే అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ కింద మనకు లెవెల్ 2 అండ్ 3 పోస్టులు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా జూలై మరియు సెప్టెంబర్లోనే రావడం జరుగుతుంది. మనకు పారామెడికల్ కేటగిరీకి సంబంధించినవి కూడా జూలై టు సెప్టెంబర్ మధ్యలోనే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. మనకు గ్రూప్ డీకి సంబంధించి గ్రూప్ డి అంటే మనకు లెవెల్ 1 కేటగిరీకి సంబంధించి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రావడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనకు మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కూడా మనకు అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలోనే రావడం జరుగుతుంది. సో మొత్తానికైతే మనకు రైల్వే నుంచి కూడా ఇయర్ క్యాలెండర్ రావడం జరుగుతుంది. సో ఇదైతే ఒక శుభ పరిణామం. మనకు ముందు కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి అందరైతే కోరుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగానే మనకు ఇయర్ క్యాలెండర్ వచ్చి ఉంటే మాత్రం మనకు ఏ నెలలో ఏ కేటగిరీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందనేది మనకు డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. సో మనం ఈ సంవత్సరం ప్రిపేర్ అవుతున్నప్పుడు అనుకోని కారణాల వల్ల 1 మార్కుతోటి 2 మార్కుతో మిస్ అయినా కూడా మనకు నెక్స్ట్ ఇయర్ ఈ మంత్లో మనకి ఈ నోటిఫికేషన్ వస్తుందన్నప్పుడు అదే సిలబస్ను అదే విధంగా కంటిన్యూ చేస్తూ విజయ తీరాలకు చేరుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఈ యాన్యువల్ క్యాలెండర్ అనేది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే విషయం ఇది. సో కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యాన్యువల్ క్యాలెండర్ లేకపోవడం వల్ల ఒక్కసారి మిస్ అయిన నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మనకు ఈ యాన్యువల్ క్యాలెండర్ తోటి మనకు ఈసారి ప్రిపేర్ అవుతున్న వారికి నెక్స్ట్ ఇయర్ కూడా మిస్ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ నేను రాసుకుంటాను అనే ఒక భరోసా అయితే ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల మనం వేరే వాళ్ళకి అడిగినా కానీ సమాధానం చెప్పుకోవడానికి ఒక మార్గం ఉంటుంది. సో నాకు ఈ సంవత్సరం మిస్ అయినా నేను నెక్స్ట్ ఇయర్ కొడతాను, నెక్స్ట్ ఇయర్ మిస్ అయినా ఆ నెక్స్ట్ ఇయర్ కొడతాను అని ఒక నమ్మకం ఉంటుంది. సో ఒకసారి మిస్ అయితే మరి ఎప్పుడు వస్తుందో రాదు అన్నప్పుడు పేరెంట్స్ కూడా ప్రిపరేషన్ చేయించడానికి కొంచెం వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏదేమైనప్పటికీ ఇలా మార్పులు తీసుకురావడం అనేది నిరుద్యోగులకు అయితే ఎంతో ఉపయోగకరం. సో ఏదేమైనప్పటికీ యాన్యువల్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. ఇది మనకు రైల్వేకి సంబంధించి అప్డేట్ న్యూస్. సో ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.